వెల్కమ్ బ్యాక్. పేపర్ అనాలిసిస్లో భాగంగా ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రహీంగా. రామ్మోహన్ రావు గారు, చూసాం ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నిన్న సాయంత్రం వరకు ఎంత హడావుడిగా ఉన్నాయో మనం చూసాం. ఇంతకుముందు మీరు కూడా ప్రస్తావించారు, ఈ కేటీఆర్ సంబంధించినటువంటి, హరీష్ రావు సంబంధించినటువంటి, లాస్ట్లో ఎప్పుడైతే సంతోష్ రావు సంబంధించినటువంటి సిట్ విచారణకు హాజరైన తర్వాత ఏదో మీరు ఒక చిన్న లాజిక్ కూడా చెప్పారు. ఒక్కొక్క గోడ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత చివరిలో అంటూ ఒక చిన్న కథలాగా కూడా చెప్పారు. చివరికి కేసీఆర్కే ఫైనల్గా నోటీసులు ఇస్తారు. కేసీఆర్ దగ్గరే మొత్తం ఇదంతా స్టోరీ నడపడం కోసం ఇదంతా చేస్తున్నటువంటి అన్ని ఉచ్చు బిగించడానికి అన్నట్టు నేను ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఒక విశ్లేషణలో భాగంగా. సేమ్ మీరు అన్నట్టుగానే చివరికి కేసీఆర్కి నోటీసులు ఇవ్వటం అనేది మనం చూసాం నిన్న. వస్తే మీరు చెప్పినట్టుగానే జరిగింది అదంతా కూడా ప్రాసెస్. కాబట్టి మీకు దీని మీద మంచి అవగాహన ఉంది. కాబట్టి ఇప్పుడు విచారణ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ జరగట్లేదు, కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అలా మరుగున పడేస్తుంది అంటూ ఇటుపక్క ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినాయి. తర్వాత సజ్జన నేతృత్వంలో ఒక్కసారిగా సిట్ దర్యాప్తు వేగంగా పుంజుకుంటూ ఉన్న తర్వాత అసలు దీన్ని ఎలా అంటూ ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేస్తుంది. ఎవరికి నోటీసులు ఇవ్వాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. మళ్ళీ వేగవంతంగా అవుతున్న విచారణ ఏమో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. చివరికి కేసీఆర్కి నోటీసులు ఇవ్వగానే వీళ్ళందరూ ఇదే 160 సిఆర్పిసి సంబంధించిన నోటీసులు అందుకున్నప్పుడు ఇది ఏముంది క్యాజువల్, ఇది సాధారణ విచారణే, దీంట్లో ఏదో నేరం చేసినట్టు కాదన్నారు. మళ్ళీ అదే సిఆర్పిసి నోటీసు కేసీఆర్కి ఇచ్చినప్పుడు ఎందుకు దీన్ని హడావుడి చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో, పరిస్థితులు ఏంది? దీనికి సంబంధించినట్టు కొంచెం క్లుప్తంగా విశ్లేషణ ఇవ్వండి రామ్మోహన్ రావు గారు. ఖచ్చితంగా రహీం గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నేనేం జ్యోతిష్కుని కాదు. నేను నిన్న ఆసక్తికరంగా కథ ఏం చెప్పానంటే మామూలు ప్రజలు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఎప్పుడు కూడా ఉచ్చు బిగిస్తుంది మొత్తం మీద. కానీ ఉచ్చు బిగించే క్రమంలో కింది స్థాయి నుంచి, సైనికుడి నుంచి మొదలుకొని రాజు దాకా పోవాలంటే ఇన్ని అంచెలు ఉంటాయి కనుక వరుసగా పోతున్నారు. నా అంచనా ఏంటంటే వరుస తప్పింది అంతే. అంతకుముందు మనం చెప్పాం కదా, హరీష్ రావు తర్వాత సంతోష్ రావు తర్వాత కేటీఆర్ తర్వాత కేసీఆర్ అని ఇప్పటి నుంచి చెప్తున్నాను నేను. కాబట్టి ఇటు దట్ అయింది, అటు దిట్ అయింది. కానీ చివరిది మాత్రం మొదటిది మాత్రం సేవ్ ఉన్నది. ఇంకా కొన్ని కావాల్సి ఉందంటే అది కూడా ఇద్దాం అంటున్నాను. నేను జ్యోతిష్కుని కాదు, నేను స్పష్టంగా రాజకీయ అవగాహనతో చెప్తున్నాను. ఇప్పుడు ఒక డిమాండ్ ఏమొస్తుందంటే కవితను ఎందుకు చేస్తారు? ఇప్పుడు వీళ్ళంతా 160 స్టేట్మెంట్ ఏంటంటే 160 సెక్షన్ సిఆర్పిసి సెక్షన్ ఏం చెప్తుందంటే, వీళ్ళు ఈ 243/24 కేసు పంజగుట్ట స్టేషన్ లో రిజిస్టర్ అయిన కేసులో మీకు తెలిసిన వాస్తవాలు ఏమైనా ఉంటే మీరు చెప్పండి ఇక్కడికి వచ్చి అన్నారు. అప్పుడు ఏమవుద్దంటే 3 రకాలుగా మనం భావించవచ్చు. పోయిన వాడు విక్టిమ్ కావచ్చు, హరీష్ రావు అయింది, పోయిన తర్వాత విక్టిమ్ అయిందని అంటే ఆయనే బాధితుడు అయిపోయింది. ఎందుకంటే ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందట. రెండోది అక్యూజ్డ్ కావచ్చు, అంటే కారణం వీళ్ళే అయితే అక్యూజ్ అవుతారు. మూడోది సాక్షి విట్నెస్ కావచ్చు. విక్టిమా, విట్నెస్సా, లేకపోతే మనకు అక్యూజ్డా అనే 3 ఉంటాయి. ఈ 3 స్టేజ్లో ఎవరెక్కడ ఫిట్ అవుతారో సిట్టు పరీక్ష చేస్తుంది. అంటే బంగారానికి కదా మనం గీట రాయట్లను, ఇప్పుడు ఈ 3టికి వీళ్ళు ఎందులో ఫిట్ అవుతారని చూసి చేస్తున్నారు. కనుక మొత్తం మీద కేసీఆర్ దాంతో హైప్ క్రియేట్ చేసిండు సహజంగా. ఎందుకంటే బిగ్ బాస్ కదా ఆయన. ఇప్పుడు కింగ్ పిన్ అని వీళ్ళంటే బిగ్ బాస్ అని వాళ్ళు అంటున్నారు. అంతే. కింగ్ పిన్ ఏమో హరీష్ రావు వాడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి బావమారిది కింగ్ పిన్ ఎవరు ఇంకా సంగతి చూడాలని చెప్పి. ఇటు పక్క బిగ్ బాస్ ఎవరైనా సమస్య ఇప్పటి నుంచి కదా, కాళేశ్వరం నుంచి వస్తున్నది. అది కూడా ఒక మాట చెప్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే రెండు కూడా, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మన కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఈ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా మేడిగడ్డ ప్రాజెక్టును లేకుంటే ఇట్లాంటి విచారాలను ముందర తీసుకొస్తాం చూస్తున్నాం. అంటే మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ లేకుంటే మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి అంటున్నాను. ఎందుకంటే చూడండి, నిన్ననే పార్లమెంట్ సాక్షిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక చిన్న ఒక పిల్లర్ కుంగిపోయిన దాన్ని ఒక ప్రశ్న వేయించుకొని ఆ ప్రశ్నకు జవాబుగా నేను చెప్పించాను. అంటే ఏమన్నట్టు, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ చేస్తుంది అంటే మాట్లాడితే మళ్ళీ మేడిగడ్డ సమస్య ముందరికి వచ్చింది అనుకోండి, వాళ్ళ హైలైట్ వార్తలు అయ్యాయి. దాంతో ఏమైంది అంటే చూసిందా, ఆయన గట్ట మేడిగడ్డ కుంగిపోయింది, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం అయిపోయింది, కూలిపోయింది కూడా అనే మాట మాట్లాడుతున్నారు వీళ్ళు. నేను స్పష్టంగా చెప్తున్నాను, దాన్ని రాజకీయం చేస్తున్నారు, దీన్ని రాజకీయం చేస్తున్నారు. వీళ్ళేం తక్కువేం తినలే. ఏమంటే బీఆర్ఎస్ కూడా తక్కువేం తినలే. వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మీలాంటి నాలాంటి సామాన్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కాకపోతే మనకి డబ్బులు వచ్చేది ఏం లేదు కానీ మనకి చేయరు. ఎవరు చేస్తున్నారు? సెలబ్రిటీస్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అట్లాగే ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ అట్లా చూసాం. విశ్వేశ్వరరెడ్డి గారు స్పష్టంగా ఎంపీ గారు పేర్కొన్నారు కదా, అయ్యా నేను ఒక భూమి అమ్మాను, ఆ భూమి కొనడానికి వచ్చిన వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని చెప్పారు కదా. ఒక కంపెనీ దగ్గరికి 13 కోట్ల రూపాయలు వసూలు చేశారు సంధ్యా కన్వెన్షన్ సెంటర్ నుంచో వాళ్ళు అన్నారు. అంటే ఇక్కడ చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇక్కడ ఏమవుతుందంటే రహీం గారు, ఈ రాజకీయ విచారణ జరిగితే ఏమి నిజాలు నిగ్గుదేలా అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. 3 సిట్లు 2 ఎంక్వైరీ కమిషన్లు ఇప్పటికీ ఏమి తెలిసలే, కొండందవి ఎలకరంలో పట్టలే అంటున్నాను. ఎందుకు జరుగుతుంది?
దీని రూపమే అంటే విచారణ రూపమే తప్పుగా ఉంది అంటున్నాడు. ఎంతసేపు పాత ప్రభుత్వంలో ఉన్న మన కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావును, లేకపోతే సంబంధిత మంత్రులు పెద్దగా వాళ్ళ ఆ కుటుంబం మీదే పడ్డారు. చేసే ప్రయత్నాలు ఏమవుతుందంటే అసలు నిజాలు బయట మరణం పడతాయి అంటున్నాడు. ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు ఎక్కడా కూడా రిటర్న్ చిక్కడు. ఫలానా ఫోన్ ట్యాప్ చేయమని కేసీఆర్ సంతకం పెట్టి ఎవరికి ఆర్డర్ ఇవ్వడు. ఇచ్చే అవకాశం కూడా లేదు అంటున్నాడు. ఇస్తానికి కూడా అవకాశం లేదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే గవర్నర్ ద్వారా నడుస్తుంది. సంతకాలు పెట్టే అధికారం గవర్నర్కే ఉంది. ఏ గెజెట్ నోటిఫికేషన్ వచ్చినా, ఆర్డినెన్స్ కానీ ఏదైనా సరే చట్టసభల్లో మాత్రమే చట్టసభలో తీర్మానం చేస్తారు. అది కరెక్టా కాదా అని చూసి గవర్నర్ సంతకం పెడతారు. పెట్టిన తర్వాత కూడా ఆర్డర్ తప్పైతే కోర్టులు దాన్ని న్యాయ సమీక్ష చేస్తాయి. ఇది మన వ్యవస్థలో మంచి ఒక ఫ్లేవర్ అంటున్నాను, మంచి అంశం అంటున్నాను. ఇది విడిచిపెట్టి కేసీఆర్ బిగ్ బాస్ అని ఆయన చెప్తేనే చేసిండని, లేకపోతే ఇప్పుడు తన పిల్లల్ని తానే చంపుకోవడం ఎవరైనా కూడా అది కూడా జరుగుతుంది. ఒక్కోసారి ఏంటంటే తన పక్కన ఉన్న వాడిని నమ్మకపోతే గూఢచర్యం అనేది ఎట్లా ఉంటది రహీం గారు? ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు ఎంత అలర్ట్ గా ఉండాలని కౌటిల్యుడు అర్థశాస్త్రం రచించిండు, రాజకీయ శాస్త్రం రచించిండు, చాణక్యుడు అంటాం మనం. చాణక్య నీతి ఏం చెప్తుందంటే నీ భార్యను కూడా నువ్వు నమ్మొద్దు అంటుంది చాణక్య నీతి. ఒకే మంచంలో పండుకునే భార్యాభర్తలు కూడా ఒక్కసారి అర్ధరాత్రి లేచి నువ్వు చంపవచ్చు, నువ్వు భార్యను కూడా నమ్ముకోవద్దు, ఎప్పటికప్పుడు బెడ్రూమ్లు మార్చుకోవాలి, ఎప్పటికప్పుడు మీరు ఒక్కడిగా పండుకునే ప్రయత్నం చేయాలని చెప్పి స్పష్టంగా చాణక్యుడు చెప్పి అంతకంటే ఏముంటుంది రాజకీయాలు, వాళ్ళ గోతులు తీసుకున్న రాజకీయాలు అంతకంటే జాగ్రత్తగా ఉండాల్సి వస్తున్న సమస్య లేదు. అందుకని నేను అది దుర్మార్గం అంటారు చాలా మంది, కానీ రాజకీయ శాస్త్రంలో మనకు ఆర్థిక శాస్త్రంలో 2 విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు ఆయన. ఇది ఒకటే కాదు, చాలా విషయాలు కౌటిల్యుడు. ఎందుకంటే కుటిల నీతి నడుస్తుంది. ఇప్పుడు కుటిల నీతి నడుస్తుంటే ఏమైతుంది? ఇట్లాంటివి జరుగుతుంటాయి అంటున్నాడు. ఈ కేవలం మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీలను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ డైరెక్ట్ గా పోటీగా ఉంటే కాంగ్రెస్ ను ఓడించిన సులువు బీజేపీకి. ప్రాంతీయ పార్టీలు అది పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఒరిస్సాలో ఆ పనిచేసిండు. ఒరిస్సాలో 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ మర్రి చెట్టు కింద నీడ ఉన్నట్టు చేస్తే ఆయన ఓడించారు, చూసినాం కదా మనం. 5 సార్లు అంటే 25 ఏళ్ళు ఆయన తండ్రి తర్వాత ఆయన తండ్రితో నేను పెద్ద అవార్డు తీసుకున్నాను, యూత్ లీడర్షిప్ అవార్డు తీసుకున్నాను ఎప్పుడో దాదాపు యువకుడుగా ఉన్నప్పుడు. ఏమంటే నవీన్ పట్నాయక్ రాగం చేసింది కదా. ఇక ఒక్కటే దక్షిణ భారతదేశంలో వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క అవకాశం తెలంగాణ బీజేపీ వాళ్ళకి. కనుక ఖచ్చితంగా ఇటు పక్కన దక్షిణ భారతదేశంలో బాగా వెయ్యాలి అంటే కర్ణాటకలో ఎట్లా ఉన్నది, కర్ణాటకలో ఒకసారి కాంగ్రెస్ ఒకసారి బీజేపీ ఇట్లా ఆల్టర్నేట్ గెలిపిస్తుంటారు. ఇక్కడికి వచ్చేవరకల్లా తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన ప్రధాన శత్రువు, ఇద్దరికి ప్రధాన శత్రువు ఎవరంటే కాంగ్రెస్ కు బీజేపీకి బీఆర్ఎస్. కనుక బీఆర్ఎస్ ని ఎంత వీలైతే అంత వీక్ చేసే ప్రయత్నం చేస్తారు. కనుక నేను దాన్ని సమర్థిస్తాను. వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ లో మన పాము కదా తన గుడ్లనే తాను తిన్నట్టు తన వాళ్ళని కూడా చేసిండు. అందుకని కవిత ఆరోపణ అదే కదా, సమస్య లేదు. కనుక ఈ ఆరోపణల పర్వాన్ని ఇంకా కొనసాగిస్తూ పోయేదానికంటే వెంటనే దీనిలో ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇంకా చేయాల్సిన పని ఏంటంటే బిగ్ బాస్ దాకా వచ్చింది కదా, ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే విక్టిమ్స్ ఇంకా కొందరు బయట ఉన్నారు. రేవంత్ రెడ్డి నేను విక్టిమ్ అంటున్నాడు, నా ఫోన్ కూడా డ్యాప్ అయింది అంటున్నాడు. మరి ఆయన సంగతి ఏంది? ఆయన ఎందుకు పిలుస్తలేదు? కవిత ఇటు పక్కన మనకు వరకని చెప్పినట్టు బీఆర్ఎస్ లో ఒక ముసలం పుట్టింది కనుక మరి ఆమెను ఎందుకు పిలుస్తలేదు? శ్రీకృష్ణునికి అటువంటి వాడికి తప్పలేదు. యాదవ్ కులంలో ముసలం పుడితే సాంబా తన కొడుకు తిరగబడి మొత్తం అంతా ఆగం చేసి ఆఖరికి మరణానికి కారణమైంది. యాదవ కులం మొత్తం నాశనం అయ్యడానికి కారణమైంది. ఇప్పుడు కూడా ఏమైందంటే బీఆర్ఎస్ లో ఇది ముసలం అంటున్నాడు. మరి కవిత గారు కూడా ఆరోపణ చేస్తున్నారు కదా, ఎందుకు దాని మీద చర్య తీసుకుంటే ఆమెను ఎందుకు పిలుస్తలేదు? పిలువమని డిమాండ్ చేసేదాకా ఈటల రాజేందర్ని పిలువరు, పిలువమని డిమాండ్ చేస్తే రఘునందన్ రావుని పిలవరు, పిలువమని డిమాండ్ చేసేదాకా విశ్వేశ్వరరెడ్డిని పిలవరు, ఇవన్నీ పిలవరు. మరి ఇప్పుడు ఆరోపణ నా మీద, నా ఫోన్ కూడా అయింది, నా భర్త ఫోన్ అయింది అని అంటుంది కదా, ఆమెను ఎందుకు పిలుస్తలేరు అంటున్నాడు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే దాల్ మే కుచ్ కాలా హై. మీరు ఇందులో రాజకీయ విచారణకి పూనుకుంటున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల ముందు మైండ్ గేమ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇది ముందరపడేది కాదు. ఇది వెంటనే నా ఉద్దేశం అంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపితే దోషులు శిక్షించాలి. నేను ప్రజాస్వామ్యం చెప్తున్నాను. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, చాలా మంది ఫోన్ ట్యాపింగ్ అనవసరంగా చేశారు, భార్యాభర్తల మీద గొడవ పెట్టారు, ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు దండుకున్నారు, అందరూ కూడా పైనుంచి కింది దాకా అంటున్నారు. కొంచెం రాజకీయ ప్రయోజనాలు పార్టీలకు ఉంటాయి, కానీ పోలీసులకే ఉంటది డబ్బులు లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి. అంటే మనకు స్వామి కార్యం స్వకార్యం 2 సాధించుకున్నారు. ప్రభుత్వం చెప్పింది కనుక 10 పేర్లు వాళ్ళు ఇస్తే 100 పేర్లు వీళ్ళు చేర్చుకొని డబ్బులు సంపాదించుకున్నారు. దాంతో పాటు వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు తీసుకున్నారు. ప్రేమికుల మధ్య కూడా గొడవ పెట్టే ప్రయత్నం చేశారు, సంసారాలు చిచ్చు పెట్టింది కనుక ఇది చాలా సీరియస్ తీసుకోవాలి. ఇది లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా అంగీకరిస్తారు. అప్పుడుంది, ఇప్పుడుంది, రామాయణ కాలం నుంచి ఉన్నది. ఇప్పుడు కూడా రామాయణ కాలంలో గూఢచర్యం చేసి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, అంతే తేడా. కనుక ఎప్పుడు ఈ మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నాడు కదా ఫోన్ ట్యాపింగ్ మేము కూడా చేస్తాం, ఇప్పుడు లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు.
కేంద్రం ఏం చేయాలంటే ఎంక్వైరీలో కేంద్రం కూడా భాగస్వామి అంట నుంచి రాళ్ళు విసురుతున్నారు ఘటన కూర్చొని. వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఆ పెగాసిస్ పరికరాలు ఏవైతే ఇజ్రాయలిక్స్ పరికరాలు ఎవరు దిగుమతి చేసుకున్నాడు, ఏ పేరు మీద వచ్చినాయి ఇప్పటికి చెప్తలేరు కదా. ఇన్వాయిస్ ఎవరి పేరు మీద ఉంది? ప్రభుత్వం తెచ్చిందా? ప్రభాకర్ రావు తెచ్చిండా? రాధాకిషన్ రావు తెచ్చిండా? లేకపోతే శ్రవణ్ రావు ఇది మన ఆయన తెచ్చారు? ఎవరు చెప్పాను తెలవాలి కదా అంటున్నాడు. ఇవన్నీ విడిచిపెట్టి అసలు విచారణ పక్కన పెట్టి రాజకీయ విచారణ చేయడం వల్లనే కేసు వీక్ అవుతుంది, దోషులు తప్పించుకుంటారు. నా భయం అది. ఓకే రామ్మోహన్ గారు ఇంకొక ప్రధాన అంశం నడుస్తుంది. ఇదే విషయం మీద బీజేపీ పార్టీ చూస్తే ఎందుకో దీన్ని తటస్థంగా గుమ్మనంగానే అబ్జర్వ్ చేస్తూ ఉంది, పెద్దగా స్పందించట్లేదు. అంటే దాల్మే కుచ్ కాలా అని కాదు, పరిస్థితుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. దాంతోపాటు నేను రామచంద్రరావుని ఇలాగే విలేకరులు అడిగినప్పుడు ఈ సందర్భంగా ఇది కావాలనే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతా నాటకాలు ఆడుతుంది, అసలు ఈ సిట్టింగ్ జడ్జిలతో దీన్ని సిట్ సంబంధించిన ఈ మొత్తం కూడా పెండింగ్లంతా కూడా విచారణ జరపాలి, బీఆర్ఎస్ ఇటుపక్క కాంగ్రెస్ రెండు పెద్ద తేడా లేదు, మంత్రులు కాంట్రాక్టర్లు మారారే తప్ప అవినీతి కుంభకోణాల్లో రెండు పార్టీలు ఒకటే అంటూ నేను మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. నేను ఎలా చూడాలి అంటే రెండు ఉన్నాయి. ఇప్పుడు జనరల్ ఏమైందంటే మైండ్ గేమ్ రాజకీయాలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనేమో బీజేపీ అంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటేనేమో బీఆర్ఎస్ అంటారు, కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనేమో వీళ్ళు అంటారు. అంటే మూడు పార్టీల వాళ్ళిద్దరు ఒకటి వాళ్ళిద్దరు ఎవరిద్దరు ఒకటి కాదంటున్నారు. ఇప్పుడు తోడేళ్ల పోరాటంలో ప్రజలు సమితం అవుతారు, ప్రజలు ఒకటి కాదు, ప్రజలు ఒకటిగా చేస్తలేరు. అంటే ప్రజలు విభజించుకొని వాళ్ళిద్దరు ఒకటి అంటున్నారు. ఇద్దరు ఒకటి కాదు. ఈ మూడు ముక్కలాట్లో ఎవరి ప్రయోజనాలు వాళ్ళకుంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళని బట్టి ఏంటంటే ఇంకొక పార్టీని వీక్ చేయడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. ఎవరెవరు ఒకటిగా. రామచంద్ర గారి మాటలో ఒక నిజమే ఉందంటే నిజమే విచారణ ఎందుకు ఆపుతున్నారు ఇంకా జరుగుతులేదని వాళ్ళ మీద కూడా ఉంది కదా. ఒకవేళ అడిచి పెడుతున్నారు రామచంద్ర గారు, ఇటు 4 వేలు వెనకకున్నాయి కదా. నేనేమంటానంటే 2-3 విచారణలు జరుగుతున్నాయి. ఒకటి ఈ కార్ రేస్ విచారణలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? 54 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకు ద్వారా వేరే దేశానికి పోయినాయి. అవి ఇక్కడ చేరిన వాడు ఒప్పుకుంటున్నాడు, మనకి ఇక్కడ ఇచ్చినామని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. అటువంటి అప్పుడు ఇల్లీగల్ కదా, అంటే సాంకేతికంగా మాత్రమే టెక్నికల్ ల్యాప్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? దాని మీద ఒక ఈడీ ఎంక్వైరీ పెట్టి ఏం చేసింది? మక్కి మేరా భాయ్ లిక్కి అన్నట్టు ఎవరికి బీజేపీ చేస్తుంది, బీజేపీ వైపు నా వేలు చూపెడుతున్నారు అంటుంది కదా. మరి మన సిట్ ఏమన్నది 1 to A1 A2 A3 అని కేటీఆర్, అరవిందర్ కుమార్ అట్లానే రెడ్డి గారిని పెట్టింది కదా, ఈ ముగ్గురు పెట్టింది కదా. మరి సరిగ్గా అదే A1 A2 A3 ఈడీ కూడా చేసింది కదా. మరి ఈ కార్ రేసులో మీరు ఇల్లీగల్ అయిన డబ్బుల సంగతి ఏంటి? మీరు రిజర్వ్ బ్యాంక్ అనుమతించిందా? మరి అటువంటి అప్పుడు బయట డబ్బులు పోవాలంటే పర్మిషన్ ఉండాలి కదా, గవర్నమెంట్ డబ్బులు కదా. మరి ఎందుకు మీరు దాని మీద ఇచ్చిందా ఇవ్వలేదా? కేంద్ర ప్రభుత్వం చెప్పాలా? ప్రభుత్వం అంటున్నాను, బీజేపీ పార్టీ పక్కన పెడతారు, చెప్తలేదు కదా. పోనీ ఈడీ ఎంక్వైరీ ఎంత కాలం వచ్చింది? ఏం మొదలు పెట్టలే కదా. కనీసం ఇంకా అందులో సిటీ ఎంక్వైరీలో అన్న పర్మిషన్ తీసుకున్నారు. గవర్నర్ గారి పర్మిషన్ కూడా 6 నెలలు ఆపిండ్రు. అవినీతి నిరోధక చట్టంలో ఒక సెక్షన్ ఏముంది రహీం గారు, 17A సవరించినప్పుడు మేము చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం సవరించొద్దు అని చెప్పి. కేసు పెట్టడానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ అవసరం ఏముంది? ఛార్జ్ షీట్ వేయడానికి పర్మిషన్ అవసరం ఉంది. అంతకుముందు అవినీతి నిరోధక చట్టాల్లో అది ఉన్నాయి. కానీ దాన్ని మార్చి ఏం చేసిందంటే 17A అని సెక్షన్ చేర్చి కేసు పెట్టడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు ఏమైంది? కేసు పెట్టడానికి పర్మిషన్ అవసరం అయింది. ఇప్పుడు చూడండి, అరవింద్ కుమార్ మీద కేసు పెట్టడానికి ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆయన మీద పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? కేంద్ర సంస్థ ఇవ్వాలి. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కేంద్ర ప్రభుత్వ బాధ్యతలో ఉంటారు కనుక ఇస్తలేరు కదా ఇప్పటి వరకు. మరి ఆయన పర్మిషన్ ఇయ్యారు మీరే. ఇటు పక్కనేమో కేటీఆర్ కి పర్మిషన్ ఇస్తుంది, 6 నెలలు చేస్తారు. కేటీఆర్ మీద కేసు పెట్ట 6 నెలలు చేస్తారు, గవర్నర్ పర్మిషన్ రావడానికి, గవర్నర్ అనుమతి ఇస్తాను ఇవ్వడానికి. ఇవన్నీ చేసి మీరు బుద్ధిమంతులాగా వాళ్ళు ఏం చేస్తలేరంటే ఎట్లా? మీరేమంటే ఈడీ ఎంక్వైరీ జరగనియండి, డబ్బులు చేతులు మానే అంటున్నారు కదా, ఆ డబ్బులు వెనకొచ్చినాయి అంటున్నారు కదా, మరి ఈడీ ఎంక్వైరీ కానివ్వండి, ఎందుకు వస్తలేరు అంటే అది వాళ్ళు మాట్లాడు. ఇక్కడ కూడా అడుగుతున్నారు, పెగాసిస్ పరికరాలు అనే ఇజ్రాయల్ దిగుమతి చేసుకునే పరికరాలు ఎవరి పేరు మీద వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం తేల్చాలంటున్నా. కస్టమ్స్ ఉన్నాయి, ఇన్వాయిస్ ఉన్నది, ఏం లేదా? అవన్నీ ఎందుకు తేల్చారు? అంటే ఈ రాజకీయంగా దీన్ని చూసుకుంటూ ఎంతసేపు దీన్ని పొడిగిద్దామని చూస్తుంటే తప్ప బీజేపీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పొరపాటు ఈ 2 ఉన్నాయి అంటున్నాడు. ఇంకోటి సిబిఐకి అప్పచెప్పారు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. ఎందుకు టేకాజ్ చేస్తలేదు ఇప్పటి వరకు కూడా? మీరు ఘటన కోసం రాలేస్తున్నారు, కానీ మీరు కూడా అందులో మునిగే ఉన్నారంటున్నాను నేను. అంటే ఇంతసేపు బీఆర్ఎస్ ని ఎట్లా బదనాలు చేద్దామని చూస్తున్నారు తప్ప నిజమైన దోషులు శిక్షిద్దామని మీకు కూడా లేదే కదా. అంతేందుకు కమిషన్ రిపోర్ట్లు అన్ని వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు అసెంబ్లీలో ప్రవేశపెడతలేదు? ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి రిపోర్ట్ వచ్చి ఆడది అయిపోయింది, జస్టిస్ లోకూర్ గారు ఇచ్చి వెళ్ళిపోయింది, ఎప్పుడో అయిపోయింది. మరి ఆ రిపోర్ట్ లో కేసీఆర్ ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా, నీటిపారుదల శాఖ మంత్రి ఉండా, ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి ఉందా చెప్పాలి కదా అంటున్నాడు. ఏం లేదు, చెప్తలేదు.
అంటే ఏం లేదన్నట్టు అలా డొల్లని నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఈ ఎంక్వైరీ అనేది రాజకీయ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కానీ ప్రజాధనం దుర్వినియోగం అయింది. కాళేశ్వరంలో కానీ దానిలో కానీ ఇటు పక్కనేమో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వాస్తవం, సమస్య లేదు. దీని వాస్తవాలు కేవలం ఒక ఎంక్వైరీ కేసు ఎంక్వైరీ లాగా చూస్తే పూర్తిగా తేలిపోయాయి. ఇది కాకుండా రాజకీయ ఎంక్వైరీ ఎప్పుడు చేస్తున్నారు, రాజకీయ కోణం ఎప్పుడైతే వచ్చిందో ఈ కేసులన్నీ బలహీనపడతాయి. దానివల్ల ప్రజాధనం దుర్వినియోగం దాని మీద ఎవరేం చేయరు, దీని మీద కూడా ఎవరేం చేయకుండా పోతారంట. అయితే రామ్మోహన్ రావు గారు, ఇంకొకటి మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎంత భారీగా జరుగుతుంది. మేడారం సంబంధించిన సమ్మక్క సారలమ్మ చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రభుత్వం కూడా అన్ని బాగా ఏర్పాట్లు ఈసారి చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అనుకున్న దానికంటే కూడా ఈసారి భారీ స్థాయిలో భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. మనం ఎప్పటికప్పుడు మేడారం జాతర సంబంధించి చూస్తుంటే చాలా ఆనందంగా చాలా ముచ్చటేస్తుంది. కాకపోతే ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ ఎందుకు పెద్దగా ఎక్కడ దీనికి సంబంధించిన జాతర విషయాల్లో కనబడట్లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న చర్చ. మొదట్లో స్టార్టింగ్లో కొంతవరకు దానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు కొంచెం హడావుడి చేశారు. ఆ తర్వాత పూర్తిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు పక్క సీతక్క ఏర్పాట్లన్నీ గమనిస్తున్నారు. ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన పర్యవేక్షణ చేస్తున్నారు. కానీ ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు, ఎందుకు దూరం జరిగారు, ఇక్కడ సీతక్క సంబంధించిన కొండా సురేఖ ఎందుకు దూరంగా జరిగారు అనే విషయమే ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే మొన్న జరిగిన టెండర్ల విషయంలో పొంగులేటితో గొడవ కారణంగానే అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి ప్రశ్న ఇప్పుడు అందరూ అసలు దానికి సంబంధించి ఏం జరిగిందా అనేటువంటి ఒక గమనిస్తూ ఉన్నారు. ఏమంటారు? అంతర్గత కలహాలు చాలా ఉంటాయి కాంగ్రెస్ పరిధిలో. అద్భుతమైన జాతరలో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక గులకరాయి లాంటిది అంటున్నాను నేను. పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నాను. ఎందుకంటే మీరు అనేది వాస్తవం. ఆమె దేవాదాయ శాఖ మంత్రి కదా. దేవాదాయ శాఖ మంత్రికి మరి ఉండాలి కదా, ప్రాధాన్యత ఉండాలి కదా. సీతక్క గారి ప్రాధాన్యత వహిస్తున్నారంటే సీతక్క ఇప్పుడు పొంగులేటి ఇద్దరు కూడా ఒక గ్రూప్ గా అయిందని, ఇటు పక్కన ఈ ఒంటరిగా మిగిలిపోయిందని ఒకటి వస్తుంది. రేపు మంత్రివర్గ విస్తరణకు వచ్చే వరకు ఆమె పదవి పోతుందని కూడా వస్తుంది. అంటే పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నిర్ణయించుకున్నారు అంటున్నారు. ఉన్నదే ఇద్దరు మంత్రులు, మహిళా మంత్రులు, ఇద్దరు కూడా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వాళ్ళే. ములుగు ఒక ఆమెనేమో వరంగల్ చూస్తున్నాం శాసనసభ్యులు. దాంతోపాటు రామ్మోహన్ రావు గారు నిన్న కిషన్ రెడ్డి గారు కూడా ఎక్కువగా ఇదంతా సీతక్క సహకారంతో ఇంత భారీగా జరిగింది, సీతక్క ద్వారా అంటూ మొత్తం క్రెడిట్ అంతా కూడా సీతక్కకి ఇవ్వడం కూడా జరిగిందండి దీంట్లో. అంటే నిజమే దానికి ఉద్దేశం దేవాదాయ శాఖ ఖర్చు పెట్టుకుని చేస్తూ ఏర్పాటు చేస్తుంది. ఒక దేవాదాయ శాఖ కాదు, 27 ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి. నేను జాతర అప్పుడు వెళ్ళను కానీ మామూలుగా నాకు తెలుసు కనుక చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే 27 ప్రభుత్వ శాఖలలో ముఖ్యంగా ఆర్టీసీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసింది. ప్రజా రవాణా వ్యవస్థలు చూసుకుంటే రోడ్డు భవనాల శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకు చేస్తలేదు? అట్లానే మీకు ఆర్థికంగా కూడా ఆర్థిక మంత్రి కూడా దానికి డబ్బులు ఇవ్వడంలో కూడా ఎక్కడ రాజీ పడతలేరు. సుమారు 2 కోట్ల మంది మనకు సందర్శించే జాతర. అందుకనే రాజకీయ కోణం చూస్తే ఏమైందంటే అసలు డైల్యూట్ అయితే అంటున్నాను. ఒక 2 ముక్కలు నేను జాతర గురించి చెప్తాను. తెలంగాణ ప్రజలు ధిక్కార స్వరం ఎప్పుడైనా వినిపిస్తారు, ఏ రాజ్యానికి వ్యతిరేకంగా సరే. ఇవాళ నిన్నగాక మొన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ దిచ్చేశారంటే అహంకారం, అవినీతిని దిచ్చేశారు. మనం ఈ రెండింటితో నాకు టీఆర్ఎస్ పోయింది. అంతకుముందు పోతనా మాత్రుడు కూడా నేను మడిదున్ను బతుకుతా కానీ నా కవితా కన్యకను పడుపు కోడికి అమ్మను వేషాలకు అమ్మనని చెప్పి రాజాశ్రయం అవసరం లేదని చెప్పి ధిక్కరించిన స్వరం మనది. అందుకని ఇక్కడ చూస్తే కాకతీయ రాజులను కీర్తిస్తాం మనం. అటు పక్కన కాకతీయ రాజులను వీరోచితంగా ఎదిరించిన సమ్మక్క, సారక్క, పడిగిద్ద రాజు, గోవిందరాజును ఆరాధిస్తాం. జల్ జమీన్ జంగల్ అని మనకు కొమరం భీము ఆనాటి నిజాం ప్రభుత్వం మీద గట్టి పోరాటం చేస్తే సమర్థించడం. అంటే నిజాం చేసిన మంచి పనులు ఒప్పుకుంటాం. అట్లానే ఇటు పక్కన మనకు దానికి నిజాం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేసిన మనకు కొమరం భీము. అంటే భిన్న సంస్కృతి నిలయం తెలంగాణ. ఎప్పుడు కూడా ఉద్యమాలకిల్లా ఖచ్చితంగా తప్పును ప్రశ్నిస్తారు, తప్పును రాజులకు పాలకులకు ధిక్కార స్వరం వినిపిస్తారు. అందుకని ఇవాళ ఆ జాతర జనజాతర మనకు జరుగుతుందంటే, వనజాతర జనజాతర, వనదేవతల జనజాతర జరుగుతుందంటే ఈసారి 2 కోట్ల మంది వస్తారంటున్నారు గారు. పోయినసారి 1.5 మంది లెక్కించడానికి కూడా మంచి ఏర్పాట్లు చేశారు. రెండోది ఏంటంటే పిల్లలు తప్పిపోతే ఈజీగా దొరకడానికి ట్యాగ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. చాలా మంచిది అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్ ఉంటుంది, దాని మీద అన్ని ఉంటాయి. ఈజీగా తప్పైన కోట్ల మందిలో తప్పిపోతే పిల్లల్ని గుర్తుపట్టడానికి. అట్లాగే దొంగలు స్వైర విహారం చేయకుండా, అట్లాగే చాలా వరకు మహిళల ఆభరణాలు దొంగిలించకుండా ఇట్లాంటివన్నీ చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులతో ఎక్కడికక్కడ చెప్పారు. ప్రజలు కూడా అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మార్గాలు ఏది ఎక్కడి నుంచి రావాలి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మనకు ఒరిస్సా, అట్లాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల నుంచి ఇంకా మధ్యప్రదేశ్ నుంచి కూడా కొందరు వస్తారు కనుక గిరిజన జాతర కనుక ఆ ఏర్పాట్లు కూడా చేశారు. దాంతోపాటు వాటర్ సౌకర్యం కానీ, ముఖ్యంగా జంపన్న బాగులో నీళ్లు నిరంతరం ప్రవహించేటట్టు ఏర్పాట్లు కానీ అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఒక 2 కోట్ల మంది జనజాతర అంటే ప్రపంచంలోనే అతిపెద్ద జాతర.
దీనిలో ఏర్పాట్లలో ఎలాంటి దోకా లేదు. రాజకీయంగా ఉంటే చాలా ఉంటాయి. రాజకీయంగా వాళ్ళు చూసుకుంటారు. నా ఉద్దేశంటే మన మీడియా కూడా ఆ వలలో పడొద్దు అంటున్నాను. స్పష్టంగా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు రేపు పొద్దున కొండా సురేఖ మంత్రి పదవి పోతే ఎప్పటి నుంచో అంటున్నాను. పోయిందా? పోలే కదా. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే ఇద్దరు మహిళా మంత్రులలో ఆమె గిరిజన జాతికి చెందిన మహిళ. ఎవరు? సీతక్క గారు. సీతక్క గారు గతంలో రైట్ రైట్ పీపుల్స్ వాళ్ళు కనుక ఆమె ఆధ్వర్యంలో అక్కడ ఎమ్మెల్యే కూడా ఆమె, అక్కడ ములుగు ఎమ్మెల్యే ఆమె అది దానిలో కనుక శ్రీనివాస్ రెడ్డి పితని చేస్తున్నాడా, సీతక్క చేస్తుందా, ఇంకెవరు కాదు. కానీ కిషన్ రెడ్డి గారు కూడా వహించాలి కదా. అందరూ వెళ్తున్నారు. జాతర సజావుగా జరిగిన రేపటికి జాతర అయిపోతుంది రహీంద్ర. ఇప్పటికి వాటికి సమ్మక్క నిన్న గదిల మీదకి వచ్చింది. ఇవాళ ప్రధానమైన జాతర జరుగుతుంది. రేపు సాయంత్రానికి వనదేవతలు మళ్ళీ వనాలకు వెళ్ళిపోతారు. ఎల్లుండి నుంచి కేలికతం దుకాణం బంద్ ఏం కాదు. కానీ ఎల్లుండి నుంచి కొంత తక్కువ ఉంటుంది రష్, ఇంత పెద్దగా ఉండదు. తర్వాత కూడా ఉంటది కానీ ఇంత రష్ ఉండదు. అంటే 2 ఏళ్లకు వచ్చే జాతరను మనం గమనిద్దాం. వనదేవతలకు మొక్కుకుందాం. వనదేవతల ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలి. అందరూ బాగుండాలి. అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. రైట్ రైట్ రామ్మోహన్ గారు రైట్. ధన్యవాదాలండి, చక్కటి విశ్లేషణ అందించుకుని మీకు ధన్యవాదాలండి.